నమస్తే జనబేరి న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. యాంత్రీకరణ ద్వారా ఆధునిక సాగు విధానంతో రైతులు అధిక దిగుబడులు సాధించాలని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సూచించారు. పలమనేరు మండలంలోని ఆర్డీఓ ఆఫీస్ నందు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మామిడిలో స్థిరమైన దిగుబడులు సాధించడానికి ఆచరించవలసిన యాజమాన్య పద్ధతులు మరియు చిత్తూరు జిల్లాలో మామిడికి ప్రత్యామ్నాయంగా లాభదాయకంగా సాగు చేయదగిన పంటలపై కుప్పం మరియు పలమనేరు నియోజకవర్గంలోని రైతు సేవా కేంద్ర సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలమనేరు నియోజకవర్గంలోని 82 మంది రైతులకు 80 హెక్టార్ల విస్తీర్ణానికి సంబంధించి 1 కోటి రూపాయల విలువ గల సూక్ష్మ సేద్య పరికరాలను 5 ఎకరాల్లోపు సన్న చిన్నకారు రైతులకు 90% రాయితీ మరియు 5 ఎకరాల పైబడిన రైతులకు 70% రాయితీతో అందజేయడం జరిగింది. ఆ రోజు 17 ట్రాక్టర్ లారీలు పెట్టి 7-9 వచ్చినాయి. రెగ్యులర్ వెళ్ళిపోతుంది. ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అసలు లాస్ట్ పెద్ద డిలే కూడా కావట్లేదు. 15 days మ్యాక్సిమం. ఇది లేకపోతే సేద్యమే చేయలేరు. వెంకటరమణ మీరు కొంచెం ఉన్నాడు రామచంద్ర సుబ్రహ్మణ్యం సర్వనాన్ ఎవరు దగ్గర ఉన్నాయి. పని చేయడం అంటే మేము పని చేయడం చాలా బాగుంటుంది. రాళ్ళు ఉంటే ప్రాబ్లం. ఎంత పడుతుంది? దాన్ని కొడతా రాళ్ళు ఏం లేవు. తక్కువ ఎంత ఇది? 34. హెచ్పి ఎంత మషిన్కి దాని డిఫరెన్స్ ఉందా? ఇదెంత రేటు ఉందా? ఇది భూమి వాడే కదా అన్ని చేస్తున్నారు. భూమి బాగానే భూమి రెండేనా ఉండేది? అదెంత? చూడండి మేడం. ఉండండి మేడం. రైట్ నా దుడ్డు ఎక్కువ పెట్టాడు బాగా. లక్ష్మణ్ మూర్తి గారు జాఫర్ గారు, మహబూబ్ బాషా గారు, సిహెచ్ భరత్. మంచి ప్రోగ్రామ్ సార్. పర్మనెంట్ పెండాల్స్ అని అంటే మన ద్రాక్ష పందిరి లాగా కూసాలు నాటుకొని పైన ఐరన్ కమ్మితో పైన మెష్ చేసుకున్నట్లయితే తీగజాతికి సంబంధించిన కూరగాయలు సాగు చేసుకోవచ్చు అని. దానివల్ల మామూలుగా సాగు చేసినట్లయితే దీంట్లో 4 రెట్లు ఎక్కువ దిగుబడి వస్తుంది. క్వాలిటీ బీరా, కాకర, బీన్స్, దోస, దొండ 4 పంటలు చాలా ఉపయోగపడుతుంది. దీనికి 1 హెక్టార్కి 5,000 రూపాయలు ఖర్చు అయితే మనం 2.5 లక్షలు సబ్సిడీ 5 లక్షలు అవుతారు. అంటే దాదాపు 400 కోసాలు కాదు. సపరేట్ స్కీమ్ సార్. అది సపరేట్ ఇస్తారు. ఇది సపరేట్. దీనికి ఎక్కువ ఇస్తారు. దీని తిరిగాడే ఉండాలి కాబట్టి
సో పర్మనెంట్ పెండాల్స్ కి ఏర్పాటు చేస్తున్నారు. అందుకని మనం ఫారం ఫండ్ 75,000 సబ్సిడీ. గంగోజు గారు వెంకటరమణ శ్రీ హేమగిరి రైతులకు సంబంధించి ఒక మంచి కార్యక్రమాన్ని ఇప్పుడు మనం 4 రోజుల తర్వాత ఇనాగరేట్ చేశాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇటువంటి కార్యక్రమం 5-6 సంవత్సరాలు మునుపు చేశాం. తర్వాత ఎప్పుడు రైతుల కోసం ప్రత్యేకంగా ఇటువంటి సబ్సిడీలు ఇచ్చే కార్యక్రమం, ముఖ్యంగా వ్యవసాయాన్ని, హార్టికల్చర్ని ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చాలా వరకు కనుమరుగైంది. ముఖ్యంగా మన నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. పలమనేరు నియోజకవర్గం అనేది హార్టికల్చర్కు గుండె లాంటిది. ఈ జిల్లాలో ఎక్కువ హార్టికల్చర్ అంటే అటు మామిడి పంటలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, పండ్ల తోటలు కావచ్చు, వీటిలో అతి ఎక్కువ పండించేటువంటి నియోజకవర్గాల్లో అటు సెరికల్చర్ కావచ్చు, ఎక్కువ పండించేటువంటి నియోజకవర్గాల్లో జిల్లా అనే ఒక ముఖ్యమైనటువంటి ప్రాంతం అని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తున్నా. ఈ విషయం ఎందుకు చెప్పారంటే జిల్లా అధికారులు కూడా దీనిపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఈ యొక్క హార్టికల్చర్ పైన చూపిస్తా ఉన్నారు, వ్యవసాయం పైన చూపిస్తా ఉన్నారు. ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి పరికరాలు ఇప్పుడే మనం ఇనాగరేట్ చేసి ఆ రైతులకు పంపించే కార్యక్రమాన్ని చేశాం. గతంలో డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి వాడేటువంటి రైతులు నాకు తెలిసి ఆ పైపులు తూట్లు పెడితే దానికి ప్లాస్టర్లు వేసి సైకిల్ ట్యూబులు పెట్టుకొని చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి పూర్తి చేస్తా ఉన్నాం. అందరూ మర్చిపోవాల్సిన పని. ఈరోజు ఇంత మునుపు ఏవైతే డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి సబ్సిడీలు ఇస్తా ఉన్నామో, అంటే ఎస్సీ ఎస్టీలందరికీ కూడా 100% భూమి ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. గత ప్రభుత్వంలో అది తగ్గించారు. మరి తగ్గించిన వాళ్ళు ఎవరైనా ఇస్తే సప్లై చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. తర్వాత 100 కోట్లు పెండింగ్ లో ఉంటే వాళ్ళు సప్లై చేసి ఆపేశారు. అదేవిధంగా చిన్న చిన్న సహకార రైతులందరికీ కూడా 70% తగ్గించారు. దాన్ని మళ్ళీ 90%, ఎస్సీ ఎస్టీకి 100%. అదేవిధంగా 5 ఎకరాలు పైబడి ఉండే రైతులకు కూడా 3-4 లక్షలు ఎంత సబ్సిడీ సీలింగ్ పెట్టారు. దానిపైన అంత సీలింగ్ వరకు పెద్ద రైతులు కూడా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఇంతకు ముందు కుటుంబంలో భార్య భర్త ఉండి భార్యకు భర్తకు ఒకే కుటుంబం అయితే వాళ్లకు ఒకే యూనిట్ వచ్చేది. అంటే ఆ కుటుంబంలో కొడుకు కావచ్చు, భార్య గారు, భర్త కావచ్చు, కానీ ఆ కుటుంబం ఏదైతే ఉందంటే ఇంటికి ఒకటే వచ్చేది. ఇప్పుడు ఎంతమంది కుటుంబంలో ఉన్నా వాళ్ళ పేరుతో భూములు ఉంటే అందరికీ కూడా ఈ రోజు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు అన్ని రకాలుగా ఈ యొక్క డ్రిప్ ఇరిగేషన్ ద్వారానే ఈరోజు వ్యవసాయం చేసుకునేటువంటి అవకాశం ఉందని గుర్తించిన వ్యక్తి కూడా, గుర్తించిన నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కాదు, ఎప్పుడో 30 సంవత్సరాల క్రితమే ఇజ్రాయెల్ ప్రాజెక్టు ఆ రోజు కుప్పంలో తీసుకొచ్చి ఆ రోజు డ్రిప్ ఇరిగేషన్ అలవాటు చేశాడు. ఆ రోజు అసెంబ్లీలో నేను కూడా ఉన్నా. ఆనాటి అధికారంలో ఉండేటువంటి, తర్వాత వచ్చినటువంటి అధికారంలో ఉన్నటువంటి చాలా మంది మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు దాన్ని ఎగతాళి చేశారు. ఈ రోజు డ్రిప్ ఇరిగేషన్ లేకుండా ఎవరైనా వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉందని అడుగుతా ఉన్నా. కనీసం శనిగిపాల ఎత్తి నీళ్లు కడతా ఉన్నారని తెలుసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇక్కడ నాకైతే తెలియదు. ఈ యంగర్ జనరేషన్ లో బోర్ ఆన్ చేసి నీళ్లు కాలువ ఇంటికి పోతే దాన్ని మడవ తిప్పి నీళ్లు కట్టిన రైతు ఎవరున్నా ఇప్పుడు
చూస్తారని అడుగుతాడు. అప్పుడైతే ఫోటోలు కూడా తీసింటారు కాబట్టి ఎవరికి తెలియదు. అప్పుడు వచ్చే కరెంటుకు ఒకసారి మోటార్ ఆన్ చేస్తే కాలువలో కొందరికి ఎండాకాలంలో సరిపోతుంది, కిందకు పోవు, గొడవలకి పోవు. మళ్ళీ మోటార్ కరెంట్ ఆఫ్ అయిపోయిందంటే మళ్ళీ నుంచి మళ్ళీ నీళ్లు పోవాల్సిందే. అట్లా పరిస్థితి నుంచి ఈ రోజు రైతులకు ఈ యొక్క టెక్నాలజీని అలవాటు చేసి మళ్ళీ ఈ టెక్నాలజీ ఉంటేనే రైతులు వ్యవసాయం చేస్తారనేటువంటి దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈరోజు ధైర్యంగా ఎక్కడైనా మనం మాట్లాడేటువంటి పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ యాంత్రీకరణ కింద గత ప్రభుత్వంలో ట్రాక్టర్లకంతా కూడా మనం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించాం. మరి అన్ని రకాల ఇంప్లిమెంట్స్ అన్నిటికీ ట్రాక్టర్లే కాదు, వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు అన్నిటికీ కూడా గత ప్రభుత్వంలో శాంక్షన్ ఇచ్చాం. ఈ రోజు ఆ ట్రాక్టర్లు కానీ మినీ ట్రాక్టర్స్ కానీ దానికి కూడా దాదాపు ₹1,00,000 దాకా సబ్సిడీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకునింది. నేను మొన్ననే కూడా అగ్రికల్చర్ మినిస్టర్ తో ఎప్పుడు మీరు ట్రాక్టర్లకు ఇస్తారంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో లేదు, ఖచ్చితంగా రేపు ఫైనాన్షియల్ ఇయర్ లో ఆ ట్రాక్టర్లకు కూడా సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తారని చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు ట్రాక్టర్ లేకపోతే వ్యవసాయం చేసే పరిస్థితి ఈ రోజు చిన్న చూసినాం, చిన్న ట్రిల్లర్ అది లేకపోతే ఎద్దులు ఎవరి దగ్గర లేవు. నాకు తెలిసి ఎద్దులు చూడాలన్నా కూడా ఇక్కడ కనపడే పరిస్థితిలా. ఎవరన్నా ఎద్దులు చదువు పెట్టుకుంటే వానికి 2,000 ఇచ్చినా 3,000 ఇచ్చినా, ఇంతకుముందు దినానికి 2,000 అంటున్నాం, రేపు గంట కూడా 2,000 అడిగే పరిస్థితి రాబోయే కాలంలో వస్తుంది. కాబట్టి వ్యవసాయాన్ని యాంత్రీకరణ ద్వారా మనం వ్యవసాయం చేసుకోవడానికి అలవాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి నేను సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. నేను ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇచ్చినప్పుడు కూడా కొంతమంది యంగర్ జనరేషన్ అంటే 30 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి నా దగ్గర తీసుకోవడం జరిగింది. ఇది మంచి సైన్. ఎందుకంటే చాలా మంది వ్యవసాయాన్ని చేస్తే అదేదో నామోషి కింద, వాస్తవంగా వ్యవసాయం చేసేటువంటి కుటుంబంలో వ్యవసాయం చేసే రైతుకు ఈ రోజు పెళ్లి చేయాలని కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది. ఎవరు ఆడబిడ్డలు కూడా వచ్చి బిడ్డలు ఇచ్చే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితి నుంచి యాంత్రికత ద్వారా వ్యవసాయాన్ని మరి ఈ రోజు ఆన్లైన్ లో ఇప్పుడు మనం ఏదైతే మామిడి చెట్లు కవర్లు ఇస్తున్నాం, మధుసూదన్ రెడ్డి చాలా చెప్పడం కూడా జరిగింది. నాకు కూడా మామిడి చెట్లు ఉన్నాయి. బట్ మందులు కొట్టినా ఏది చేసినా ఈ యొక్క సీజన్ లో ఆ యొక్క తేనె మంచి పురుగు పడిపోతే మొత్తం నల్లగా అయిపోతుంది, కాయ కొనేవాడే లేడు. దాన్ని ఎప్పుడు కూడా మళ్ళీ మనం పల్పు ఇండస్ట్రీకి పంపించాలా, దాన్ని ఆ రోజు ఏ రేటు ఉంటుందో ఆ రోజుకి పంపించాలి. అంటే టేబుల్ వెరైటీస్ ఏవైనా క్లీన్ గా పండు కానీ కాయ కానీ ఉంటే దానికి రేట్ ఉంది. ఈ రోజు ఎక్స్పోర్ట్ చేసేదానికి క్వాలిటీ కూడా మనం ఆ టేబుల్ వెరైటీస్ ఉంటే ఈ రోజు మనం మార్కెట్ లో ₹1 అమ్ముకునేది రేపు దాన్ని 50-100 రూపాయల దాకా రేటు కలిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానిపైన అవగాహన పెంచుకోవడానికే ఈ రోజు రైతులందరికీ కూడా ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతా ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నారు. ఇకపోతే ఎక్కువగా నేను ఆ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మొత్తం కూడా నేను టమాటా అంటున్నారు. అందరూ ఒకేసారి మొత్తాన్ని టమాటా పోయినా మళ్ళా ఏమన్నా రోడ్ల మీద పోయాల్సి వచ్చిన పరిస్థితి వస్తుందేమో దాన్ని కూడా గమనించాలి. సీజన్ బట్టి ఎన్ని హెక్టార్ల సాగులో ఉందో చూసుకొని దాన్ని ముందే అడ్వాన్స్ గా ప్రీకాస్ట్ చేసి చేసుకునేవాడు కొంతమంది ఉన్నారు. నాకు తెలిసి పక్కనే కూడా కిషోర్ ఉన్నాడు. ఎప్పుడు కూడా కిషోర్ ఎప్పుడు అనే దానిపైన కూడా ఒక అవగాహన తెచ్చుకొని పంటలు వేసుకునే కార్యక్రమాన్ని, దానికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే టమాటాలకు ఈ రోజు ఎక్కువ లేబర్ కావాలో మందులు విపరీతంగా కొడతా ఉన్నాం. ఇంకొక పక్క దానికి ఖర్చు కట్టాలి. ఆ ఖర్చు కట్టేదే మళ్ళా దానికి కూడా ఒక ఇబ్బంది ఉంది. ఆ కట్లు ఏదైనా ప్లాస్టిక్ కింద మీరు ఎందుకంటే హార్టికల్చర్ ఉన్నాడు కాబట్టి కట్లు కావాలంటే మళ్ళీ మనం ఫారెస్ట్ పోయి ఆడిపోయి కట్లు కూడా దానికి పోతాం. వాడు కొడతారని మళ్ళీ పట్టుకొని వచ్చి మన మీద కేసులు పెడతా ఉన్నాడు. అంటే సమస్య ఏడు మనకు దానికి కావాల్సిన కట్లు కూడా ఎదురులు కావాలంటే ఇక్కడ రేట్ పరిస్థితి లేదు. దానికి కూడా ఏదైనా ఎందుకంటే హార్టికల్చర్ ఉన్నారు కాబట్టి దానిపైన సబ్సిడీ ఇచ్చి ఆ ప్లాస్టిక్ ఏదైనా చెడిపోకుండా ఉండేటిస్తే దాన్ని కంటిన్యూగా 5-6 గంటలకు 10 గంటలకు వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి కార్యక్రమం కూడా చేయమని చెప్పి ప్రధానంగా ఏంటంటే అదే దాని టమాటా పంటపైనే ఎక్కువ ఫోకస్ ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి దానిపైన దృష్టి పెట్టాలా. ఇంకొక కొత్త మ్యాంగోకి సంబంధించి ఈ ప్రాంతంలో ఎక్కువ మనకు మామిడి తోట పండించే కార్యక్రమం ఉంది.
మొన్ననే కూడా గవర్నమెంట్ లో 2-3 సార్లు చంద్రబాబు నాయుడుతో ఎన్నికలకు ముందు కూడా ఇక్కడ మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ కూడా రాష్ట్రం నుంచి మన కేంద్రానికి కూడా మ్యాంగో బోర్డు ఇక్కడ ఏర్పాటు చేయాలంటే ఇన్ని రోజులు పడుకోబడి రాష్ట్రాలన్నీ పైకి లేస్తా ఉన్నాయి. అంటే ఇంతకు ముందు మ్యాంగో బోర్డు అడగడం వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ అడిగితే ఈ రోజు యూపీ వాళ్ళు వచ్చి మళ్ళీ మాకు కూడా మ్యాంగో బోర్డు కావాలని చెప్పి ఆడ మాట్లాడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఆ మ్యాంగో బోర్డు కానీ మన చిత్తూరు తీసుకురాగలిగితే ఇంకా ఎక్కువ అవకాశాలు దీనికి సంబంధించి మనం సాధించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సెరికల్చర్కి సంబంధించినటువంటి రైతులు కూడా ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కూడా మన ప్రభుత్వంతో డిమాండ్ చేయడం కూడా జరిగింది. అవన్నీ కూడా తొలి కదా అంచెలంచెలుగా ఒకటోటే కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇవన్నీ కాకుండా రైతాంగం ప్రధానంగా మనము పండించే పంటను కరెక్ట్ టైంలో మనం టెక్నాలజీని వాడుకొని దానికి ఏ సమయంలో ఏ రకంగా చేయాలనేటువంటి దాన్ని వాడుకొని మంచి పంటలు తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయమని చెప్పి ఈరోజు రైతాంగాన్ని కోరుకుంటున్నా. అదేవిధంగా చాలా మంది ఈరోజు మీకు ఈ యొక్క సైంటిస్టులు వచ్చారు కాబట్టి వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెప్పేటివి కూడా ఇది మళ్ళా కూడా వాటిని రైతుల దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళని మోటివేట్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేయమని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ రోజు ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ యొక్క హార్టికల్చర్ కి సంబంధించినటువంటి రైతులకు కావాల్సినటువంటి కార్యక్రమాలు జిల్లా హార్టికల్చర్ అధికారులు ఈ నియోజకవర్గం పైన, ఎందుకంటే కుప్పం పాలన రెండే ఉండేది. ఎంతసేపు మాట్లాడినా కుప్పం అంటే ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అందరూ అడిగి పరిగెత్తపోతారు, అసలు నిజంగా పండించేదో వదిలేస్తాడు. కాబట్టి ఈ నియోజకవర్గమే పెద్దది, కుప్పం ఒకటే కాదు, ఒక ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఆయన ఇక్కడ మాకు ఏమీ లేదు కాబట్టి మాకు అవకాశం ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేయమని చెప్పి జిల్లా అధికారులు కూడా మనస్ఫూర్తిగా నేను